కమాండోస్, వెల్కమ్ టు శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీ. మనం ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్లో ఏవైతే చాప్టర్ ఉందో ఖచ్చితంగా 100% ఆర్మీలో కావచ్చు, ఎస్ఎస్జిడిలో కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టర్ నుంచి 100కు 100% క్వశ్చన్ పడుతుంది. కాబట్టి ఆ చాప్టర్లో భాగంగా ఇంపార్టెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రతి దానికి షార్ట్ కట్స్ రూపంలో ఈరోజు చెప్పుకుందాం. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు వీడియో క్లాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆర్మీకి, ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీ ఖచ్చితంగా అంటే వాళ్ళకి ఉపయోగపడే విధంగానే క్లాసెస్ చేయడం జరుగుతుందండి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది, మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది, చూసుకోండి. ప్రతి మోడల్ ఇన్ డీటెయిల్గా షార్ట్ కట్స్ రూపంలోనే అందించడం జరిగింది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ చాప్టర్ చూద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి ఫస్ట్ మోడల్ ఏముందంటే మనకి ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఆర్ఎస్ 5000 అట్ ది రేట్ ఆఫ్ 12% ఫర్ యానం ఫర్ 3 years. అంటే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకి ప్రిన్సిపల్ 5000 అయితే, అసలు 5000 అయితే మనకి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి 1 yearకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి 12% ఇచ్చాడు. 1 yearకి 12% ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి మనకి ఎన్ని ఇయర్స్గా వడ్డీ కట్టమంటున్నాడు, ఇంట్రెస్ట్ కట్టమంటున్నాడు, 3 years కట్టమంటున్నాడు. ఆ ఇంట్రెస్ట్ కట్టి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నా వినండి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఇచ్చినాడు మనకి. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏమి, వడ్డీ కనుక్కోండి, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోండి అంటున్నాడు. అసలు ఎంత ఇచ్చాడు మనకి 5000 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి 12% ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత ఇచ్చాడు మనకి 3 years ఇచ్చాడు. దీనికి మనము ఇంట్రెస్ట్ కట్టాలి అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈక్వల్ టు PTR/100. ఇది నేను పుట్టినప్పటి నుంచి మీరు పుట్టినప్పటి నుంచి నేర్చుకుంటున్న క్వశ్చన్ ఇది. దీనికి షార్ట్ కట్ అనేది ఇంకేమీ లేకుండా ఫార్ములా ఇది. ఫార్ములా అసలు వాడాల్సిన అవసరం లేదు. ఏ క్వశ్చన్ ఇచ్చినా దీంట్లో వితిన్ 5 to 10 seconds లోపలే ఏ విధంగా చేయాలనేది చూద్దాం. అసలు ఈ ఫార్ములానే మనకు తెలియదు, మనకు అవసరం కూడా లేదు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా వినండి. చాలా అంటే చాలా డెడ్ ఈజీగా ఉంటుంది. ఫార్ములా అసలు అవసరమే లేకుండా షార్ట్ కట్ చెప్తున్నాను, వినండి నీట్గా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోండి. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి 12%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఫస్ట్ స్టెప్. దాన్ని ఇంటూ 3 years. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ 12%, సెకండ్ ఇయర్ 12%, థర్డ్ ఇయర్ 12%. 12 + 12 24, 24 + 12 36. అట్లా 12 + 12 చేసినా ఓకే, 12 into 3 years చేసినా ఓకే మనకి. కాబట్టి 12% into 3 years, 12% into 3 years మనకి ఎంత అవుతుంది టోటల్ 36%. 12 3 ఎంత 36%. దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి ఫస్ట్ ఇయర్కి 12%, సెకండ్ ఇయర్కి 12%, థర్డ్ ఇయర్ కూడా 12%. 12 + 12 + 12 మనకి ప్లస్ చేసినా 36, లేదంటే 12 into 3 years చేసినా కూడా 36. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 36%. మనకి అమౌంట్ ఎంత ఇచ్చాడు 5000 ఇచ్చాడు. అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకి 5000. ఆ 5000లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వేసుకోవాలి మనము 36%. 36% పర్సెంట్ అంటే ఏమి బై 100 ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది, మనం రాయకూడదు. మీ మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ కనపడి ఇంటూ కనపడిందా అవతల 2 zeros క్యాన్సిల్ చేయాలి. ఎలా సార్ అది ఎలా అంటే పర్సెంట్ అంటే ఏమి బై 100 కాబట్టి ఇక్కడ 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అవుతుంది. ఆ బై 100 కూడా మనం రాసుకోకూడదు, మనం నేర్చుకునేటప్పుడే నేర్చేసుకోవాలి. పర్సెంట్ అంటే యువతల 2 zeros క్యాన్సిల్ అవ్వాలి. ఓకే డన్. నెక్స్ట్ 5 into 36. 5 into 36 అంటే ఏం లేదండి, 36లో హాఫ్. 36లో హాఫ్ అంటే మనకి ఎంత ఉంటుంది 36. మామూలుగా మనకి వినండి, నీట్గా వినండి. మామూలుగా 36 into 10 చేస్తే ఎంత మనకి 360. 36ని అదే 5 times చేస్తున్నామంటే దాంట్లో హాఫేనా మనకి ఎంత వస్తుంది మనకి 180 వస్తుంది. పక్కలో ఇంకొక 0 ఉంది కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి 1800. మళ్ళీ చెప్తున్నా 5 to 10 seconds టైం పెట్టుకొని కావాల్సింటే చేసుకోండి, 100% వస్తుందండి. మళ్ళీ చెప్తున్నా వినండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి 12%. ఎన్ని ఇయర్స్ 3 years. 12 3 ఎంత 36%. ఈ 36% దేంట్లో ప్రిన్సిపల్లో 36%,
ప్రిన్సిపల్ ఎంత ఉంది మనకి 5000 ఉంది ఇంటూ 36%. పర్సెంట్ అంటే ఏమి 2 zeros క్యాన్సిల్ అవ్వాలి. 36 ఇంటూ 5 చేస్తే 180 వస్తుంది. ఎట్లా సార్ అంటే 36ని ఇంటూ 10 చేస్తే ఎంత వస్తుంది 360 వస్తుంది. 5 టైమ్స్ కాబట్టి దాంట్లో హాఫ్ ఎంత మనకి 180. పక్కలో ఏముంది మనకి 0 ఉంది కాబట్టి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 1800 వస్తుంది. ఓకే, మోడల్ నెంబర్ 2 అండి. ఏ మ్యాన్ టుక్ ఏ లోన్ ఫ్రమ్ ఏ బ్యాంక్ అట్ ది రేట్ ఆఫ్ 15% ఫర్ యానం అట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఒక బ్యాంకు నుంచి ఒక పర్సన్ అనేటోడు లోన్ తీసుకున్నాడంట. ఆ బ్యాంక్ అనే వాళ్ళు ఆ పర్సన్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేశారంటే 15% ఫర్ యానం. 1 ఇయర్కి 15% ఫర్ యానంతో ఛార్జ్ చేశారంట. ఆఫ్టర్ 3 years అంటే 3 సంవత్సరాల తర్వాత he had to pay 5400 యాజ్ ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 3 years తర్వాత మనకి 5400 అనేది ఇంట్రెస్ట్ పే చేశాడంట బ్యాంకుకి. నాట్ ఏ టోటల్ అమౌంట్, ఓన్లీ ఫర్ ఇంట్రెస్ట్ మాత్రమే పే చేశాడు. టోటల్ అమౌంట్ అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఏమి అక్కడ పే చేసి లేదు. ఓన్లీ ఫర్ ఇంట్రెస్ట్ మాత్రమే పే చేశాడు 3 years తర్వాత. ద ప్రిన్సిపల్ అమౌంట్ బారోడ్ బై హిమ్ వాస్ అంటే అతను బ్యాంకులో స్టార్టింగ్ 3 years బ్యాక్ ఏదైతే ఉందో 3 years తర్వాత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు బ్యాంకుకి. 3 years బిఫోర్ బ్యాంకు నుంచి ఎంత లోన్ తీసుకున్నాడు అంటున్నాడు. అసలు ఎంత తీసుకున్నాడు అంటున్నాడు. అసలు తీసుకోబట్టే కదా మనకి 3 years తర్వాత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాడు. కాబట్టి ఇంట్రెస్ట్ మాత్రమే ఇచ్చాడు మనకి, అసలు కనుక్కోమంటున్నాడు. వినండి, దీనికి కూడా PTR by 100 ఎక్కడ వాడాల్సిన అవసరమే లేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ చెప్తాను, నీట్గా వినండి. ఇప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్లో నువ్వు మర్చిపోని ఒక వర్డ్ చెప్తా వినండి. ప్రిన్సిపల్ ఎప్పుడు 100% ఉంటుందండి. ప్రిన్సిపల్ ఎప్పుడు 100%. ఈ 100% అనేది నా క్లాసెస్ వింటున్న వాళ్ళకి ఒక వెపన్ అండి. ఈ 100% అనేది నీకు నీట్గా క్లారిటీ ఉంటే ఈ 100%ను ఉపయోగించుకొనే కొన్ని నెంబర్ ఆఫ్ చాప్టర్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్తానండి. ఓన్లీ 100%. ఈ 100% అనేది మనకి ఏమొస్తుంది, మనకి ప్రిన్సిపల్. మనం ఎప్పుడైతే అమౌంట్ తీసుకుంటామో తీసుకున్న అమౌంట్ మనకు తెలియదో, అసలు అమౌంట్ మనకు తెలియదో దాన్ని 100 రూపాయలు అనుకుంటాం. 100 రూపాయలన్నా 100% అన్నా రెండు ఒకటేనండి. కాబట్టి 100% తీసుకుంటున్న ప్రిన్సిపల్ని. ఓకే డన్. నాకు ప్రిన్సిపల్ ఎంత అండి 100%. ఆ 100% తెలుసా తెలియదు, మనకి ఎంతో తెలియదు. ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు కాబట్టి ఆ 100% మనకి ఎంతో తెలియదు. మనకి ఏమిచ్చాడంటే ఫర్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది. మనం ఇంతకుముందు క్వశ్చన్లో కూడా ఏం తీసుకున్నాం, ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే తీసుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 15%. ఎన్ని ఇయర్స్ 3 years. ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 15%, థర్డ్ ఇయర్ 15%. అన్నిటినీ యాడ్ చేసిన 15 3 45 వస్తుంది. కాబట్టి ఇంటూ 3 years చేస్తున్నాం. ఇక్కడ 3 yearsకే కదా వాడు ఇంట్రెస్ట్ పే చేసింది కాబట్టి ఇంటూ 3 years. 15 3 ఎంత వస్తుంది మనకి 45% వస్తుంది. ఇదేంది, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఓవరాల్గా 3 yearsకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది 45% వచ్చింది. కాబట్టి 45% సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది ఓవరాల్గా. ఆ ఓవరాల్గా అమౌంట్ ఎంత కట్టినాడు ఇంట్రెస్ట్, మనకి పర్సంటేజ్ పరంగా మాట్లాడాలంటేనేమో సింపుల్ ఇంట్రెస్ట్ 45%. అమౌంట్ పరంగా మాట్లాడాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 5400 వచ్చింది. 5400 వచ్చింది. ఇప్పుడు మనము 100% ప్రిన్సిపల్ కనుక్కోవాలి, తెలియదు క్వశ్చన్ మార్క్. దీన్ని మనం ఏమంటామంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటామండి. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఒక్కసారి వింటే లైఫ్లో మర్చిపోకూడదు. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఏమీ లేదండి. ఇట్లా 2 sides క్రాస్ చేసినప్పుడు పెయిర్ జతగా ఉండే వాటిని ఇక్కడ చూడండి. ఇక్కడ 100% ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ సైడ్ 2 sides ఉన్నాయి కాబట్టి వాటిని పైన రాసుకోవాలండి. 100 ఇంటూ ఏముంది మనకి 5400 ఉంది, డివైడెడ్ బై ఇక్కడ చూడండి నీట్గా. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇక్కడ ఒక సైడ్ మాత్రమే ఉంది, ఒక సైడ్ లేదు కాబట్టి ఇక్కడ సింగిల్గా ఉండేదాన్ని ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు సింగిల్గా ఉండేదాన్ని, జత లేని దాన్ని, పెయిర్ లేని దాన్ని కింద రాసుకోవాలి, పెయిర్ ఉన్నదాన్ని పైన రాసుకోవాలండి. అంతే, ఇంకేం దానికి మించింది ఏమీ లేదు. నీట్గా వినండి. 45% కాబట్టి 45 రాసుకుంటున్నా. పర్సెంట్ కదా సార్ 45 ఎందుకు రాసుకుంటున్నారు, 100% కదా 100 ఎందుకు రాసుకుంటున్నారు అంటే ఇక్కడ పర్సెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పర్సెంట్ వస్తుంది. మళ్ళీ పర్సెంట్ ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది. పర్సెంట్ రాసుకోవాల్సిన అవసరం లేదు. నీట్గా వినండి. ఇప్పుడు వచ్చేసి క్యాన్సిలేషన్ చూద్దాం.
క్యాన్సిలేషన్ రావాలంటే 100% టేబుల్స్ రావాలండి. టేబుల్స్ వస్తేనే క్యాన్సిలేషన్ వస్తుంది, లేదంటే రాదు. కాబట్టి 9 టేబుల్లో చూడండి, 9 5 జా 45, 9 6 జా 54. న్యూమినేటర్ని డినామినేటర్ని రెండింటిని 9 టేబుల్లోనే కొట్టేసిన. 9 5 జా 45, 9 6 జా 54. 5 టేబుల్లో చూడండి, 5 2 జా 10, 5 2 జా 10. కాబట్టి ఇప్పుడు చూడండి, 2 6 జా 2 6 జా ఎంత వస్తుంది మనకి? 2 6 జా 12, 2 6 జా ఎంత మనకి? 12. ఇక్కడ ఒక 0, ఇక్కడ 2 zeros మిగిలిపోయాయి. కాబట్టి ఓవరాల్గా ఎన్ని జీరోస్ వచ్చినాయి మనకి? 3 zeros వచ్చినాయి. కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ మనకి ఎంత వస్తుంది? 12,000 వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 12,000. మళ్ళీ చెప్తున్నా, చాలా ఈజీ. వితిన్ 5 to 10 సెకండ్స్లోనే దీన్ని కూడా చేయొచ్చు. నీట్గా వినండి. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నా. ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 15%. ఎన్ని ఇయర్స్కి? 3 ఇయర్స్కి. 15 3 ఎంత? 45%. 45% అనేది సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క రేట్ ఆఫ్ పర్సెంట్. రేట్ ఆఫ్ పర్సెంట్ ఎంత వచ్చింది మనకి? 45% వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత? 5,400. పర్సెంట్ అయితే 45, అమౌంట్ అయితే 5,400. 45% దేనికి ఈక్వల్? 5,400కి ఈక్వల్. మనకి ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. ప్రిన్సిపల్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందని చెప్పినా? ఆల్వేస్ ప్రిన్సిపల్ 100% ఉంటుందని చెప్పిన. 100% తెలుసా నీకు? తెలియదు. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ యారో మార్క్స్ 2 సైడ్ పెట్టాను చూడండి. 2 సైడ్స్ ఉన్న వాటిని పైన రాసుకోండి. యారో మార్క్స్ ఒక సైడ్ మాత్రమే నెంబర్ ఉండి ఇంకొక సైడ్ ఏముంటుందంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వాటిని కింద రాసుకోండి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి నీట్గా. 100 ఇంటూ 5,400 పైన రాసుకున్నా, సింగిల్గా ఉండేదాన్ని కింద రాసుకున్నా. ఇప్పుడు 9 టేబుల్లో పోతుంది. 9 5 జా 45, 9 6 జా 54. మళ్ళీ 5 టేబుల్లో 5 2 జా 10. ఇక్కడ ఏం మిగిలింది? 2 ఇంటూ 6 మిగిలింది. 2 6 జా ఎంత? 12. ఇక్కడ 1 0, ఇక్కడ 2 zeros. ఓవరాల్గా మనకి ఎన్ని జీరోస్ మిగిలినాయి? 3 zeros. 3 zeros వాటి పక్కలో రాసుకుంటే ఆన్సర్ అయిపోతుందండి. అతను 3 years బిఫోర్ బ్యాంకులో ఎంత అమౌంట్ తీసుకున్నాడంటే 12,000 రూపీస్ తీసుకున్నాడు. ఆ 12,000కి 1 ఇయర్కి 15% ఫర్ యానంతో 3 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ ఆ బ్యాంకుకు పే చేస్తున్నాడంటే 5,400 పే చేస్తున్నాడు. కాబట్టి అతను బ్యాంకులో 3 ఇయర్స్ ముందు, 3 ఇయర్స్ బిఫోర్ ఎంత అమౌంట్ తీసుకున్నాడు అంటే, ఎంత అమౌంట్ తీసుకున్నాడు అతను బ్యాంకులో? 12,000 తీసుకున్నాడు. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ అండి. 100కి 100% వచ్చే మోడల్సే చెప్తున్నాను. ఎగ్జామ్లో మీరు ఈ మోడల్ చదువుకోకపోయినా 100కు 100% ఇవే దిగుతాయండి. మోడల్ నెంబర్ 3 అండి. మోడల్ నెంబర్ 3 ఎగ్జామ్లో నేను చెప్తున్నాను వినండి. 100కి 100% సీలేసి మరీ ఇస్తా. అడిగే మోడల్ ఏదైనా ఉందంటే సింపుల్ ఇంట్రెస్ట్లో 100కు 100% కాదు, 100కు 200% ఏదైతే ఉందో ఖచ్చితంగా అడిగే మోడల్ అండి ఇది. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. ఆర్మీకి కానీ ఎస్ఎస్జిడికి కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమనేది నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగిందండి. కాబట్టి ఈ మోడల్ మీద ఎక్కువ దృష్టి పెట్టండి. వితిన్ 5 to 10 సెకండ్స్ లోపలే చెప్పేస్తాను. ఇది కూడా ఎక్కడ PTR/100 అనేది వాడాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను. నీట్గా వినండి. అట్ వాట్ రేట్ పర్సెంట్ ఫర్ యానం అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. అట్ వాట్ రేట్ పర్సెంట్ ఫర్ యానం ఏ సమ్ ఆఫ్ RS 1600 విల్ బికమ్ RS 2240 ఇన్ 4 years. ఏదైతే అమౌంట్, ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ 1600 ఉందో అది ఏమైందంట 4 yearsలో 2240 అయిందంట. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. అంటే మొత్తం మనకి ప్రిన్సిపల్ ఇచ్చినాడు, టోటల్ అమౌంట్ 4 yearsలో ఎంత అయిందని ఇచ్చినాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. నీట్గా వినండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ పెట్టిస్తాను. నీట్గా వినండి. ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ఎంత ఉంది? 1600 ఉంది. ప్రిన్సిపల్ మనకి ఎంత ఉంది? 1600 ఉంది. అదే మనకి టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్తో సహా కలిపి ఈ 1600కి ఇంట్రెస్ట్తో సహా కలిపి ఎంత అయింది అమౌంట్ మనకి? 2240 అయింది. 2240 అయింది. ఈ 1600 2240 అయిందంటే మనకి ఇంట్రెస్ట్తో కలిపి అయ్యింది. ఆ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే మనకి 640 రూపీస్ వచ్చింది. 1600కి 640 యాడ్ చేస్తేనే కదా మనకి 2240 వచ్చేది. ఏంది ఇది? సింపుల్ ఇంట్రెస్ట్. ఏంది ఇది? సింపుల్ ఇంట్రెస్ట్. 1600కి 4 yearsలో 640 ఇంట్రెస్ట్తో కలిపి టోటల్ అమౌంట్ ఎంత అయింది మనకి? 2240 అయింది. వినండి నీట్గా. ఈ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎన్ని ఇయర్స్కి వచ్చింది మనకి? 4 yearsకి వచ్చింది. 4 yearsకి వచ్చింది 640. 4 yearsకి 640 వచ్చిందంటే మనకు 1 yearకి ఎంత వస్తుందంటే 160 వస్తుంది. 160 వస్తుంది. ఎలా సార్ అంటే 4 టేబుల్లో 64 ఎన్ని టైమ్స్ పోతుంది?
16 టైమ్స్ పోతుంది. 16 4 జా 64, పక్కలో ఏముంది 0 ఉంది. పైన దాన్ని ఇంటూ 160 చేసినామంటే కింద దాన్ని కూడా మనం ఏం చేయాలి, ఇంటూ 160 చేయాలి. 1 ఇంటూ 160 ఎంత అవుతుంది, 160 రూపీస్ అవుతుంది. జస్ట్ కామన్ సెన్స్. 1 ఇయర్కి 160, సెకండ్ ఇయర్ 160 అంటే 320, థర్డ్ ఇయర్ మనకి 160 అంటే 480, ఫోర్త్ ఇయర్ కూడా 160 అంటే మనకి ఎంత అవుతుంది, మనకి 640 అవుతుంది. మనకు అట్లా ఎంచుకోవాల్సిన అవసరం ఏం లేదు, నీట్గా చెప్తున్నా వినండి. 4 ఇయర్స్కు 640, 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 16 టైమ్స్ పోతుంది. పక్కలో ఏముంది 0 ఉంది, అంటే ఇంటూ 160 కాబట్టి కింద కూడా ఏం చేయాలి మనము, ఇంటూ 160 చేయాలి. 1 ఇయర్కి ఎంత వస్తుంది, 160 రూపీస్ వస్తుంది. ఇక్కడ వరకు మనకు వచ్చేస్తే ఆన్సర్ అయిపోయినట్లేనండి. ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మీరు లైఫ్లో మర్చిపోకూడదండి, ఇది ఒకటి ఐడియా ఉంటే చాలండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 అండి. ఎందుకంటే ఇది ఫ్రాక్షన్లో ఉంటుంది, పర్సంటేజ్లే కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 తీసుకోవాలి. ఫ్రాక్షన్లో ఉంటుంది ఇది. 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 ఎందుకు తీసుకోవాలంటే పర్సంటేజ్లేకి మారాలి కాబట్టి ఇంటూ 100 వేయాలండి. ఓకే డన్. 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి, 160. మనకి ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నాం, 1600 ఇంటూ 100. 00 క్యాన్సిల్, 16 1 టైం క్యాన్సిల్, 1 ఉంది ఇక్కడ పక్కలో 0 ఉంది. మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 10% అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకి, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మళ్ళీ చెప్తున్నా వినండి, చాలా అంటే చాలా ఈజీ, సింపుల్గా ఉంటుంది వినండి. మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చినాడు వాడు, 1600 ఇచ్చాడు. మనకి టోటల్ అమౌంట్ ఎంత అయింది, 2240 రూపీస్ అయింది. అంటే ఈ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్తో కలిపి 2240 అయింది. కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 640 వచ్చింది. ఎన్ని ఇయర్స్కి వచ్చింది, 4 ఇయర్స్కి 640 రూపీస్ వచ్చింది. మనకు 1 ఇయర్ ఇంట్రెస్ట్ కావాలి, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ వేసుకోవాలి. కాబట్టి ఈ 1 ఇయర్కి ఎంత వస్తుందో ఇంట్రెస్ట్ కావాలి. కాబట్టి 4 టేబుల్లో 640 ఎన్ని టైమ్స్ పోతుంది, 16 4 జా 64, పక్కలో ఏముంది 0, పైన ఇంటూ 160 చేసినాం కాబట్టి కింద కూడా ఏం చేయాలి, ఇంటూ 160. 1 ఇంటూ 160 ఎంత అవుతుంది, 160 రూపీస్ అవుతుంది. 1 ఇయర్కి రేట్ మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 160 రూపీస్ వస్తుంది. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కాబట్టి 1 ఇయర్కి 160 వస్తుంది. కాబట్టి 160 పైన వేసుకున్నా, డివైడెడ్ బై ప్రిన్సిపల్ 1600 వేసుకున్నా, ఇంటూ 100 ఎందుకు వేసుకోవాలి, ఇక్కడ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లే కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 వేసుకున్నా. 00 క్యాన్సిల్, 16 1 జా 16, 16 1 జా 16 క్యాన్సిల్. కాబట్టి ఇక్కడ 1 ఉంది, పక్కలో 0 ఉంది. కాబట్టి 1కి పక్కలో 0 చేస్తే మనకి పెడితే ఏమవుతుంది, మనకి 10 అవుతుంది. కాబట్టి 10%. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే 16 10 జా 160. కాబట్టి ఇప్పుడు 10 మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, 10% వస్తుంది. ఓకే, మోడల్ నెంబర్ 4 అండి, ఫైనల్ మోడల్. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమనడం కానీ, ప్రిన్సిపల్ కనుక్కోమనడం కానీ, లేదంటే టైమింగ్ కనుక్కోవడం కానీ, లేదంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం కానీ ఇస్తుంటాడు. ఆల్రెడీ మనం ప్రిన్సిపల్ కనుక్కోమనడం, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమనడం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమనడం కూడా అయిపోయింది. ఓన్లీ టైమింగ్ కనుక్కోమనడం చూద్దాం. టైమింగ్ వచ్చేసి, టైమింగ్ అంటే మనకి హౌ మెనీ ఇయర్స్ ఇచ్చినాడు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటున్నాడు. విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 4 టైమ్స్. కొంత అమౌంట్ ఉందంట, ఆ అమౌంట్ 4 టైమ్స్ అయిందంట. అమౌంట్ స్టార్టింగ్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో అది 4 టైమ్స్ అయిందంట. ఇట్ సెల్ఫ్ అట్ రేట్ ఆఫ్ 25% ఫర్ యానం ఆన్ ఎస్ఐ. సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఛార్జ్ చేస్తున్నాడంట, 25% ఛార్జ్ చేస్తున్నాడంట. సంవత్సరానికి 25% ఛార్జ్ చేస్తూ ఉంటే కొంత అమౌంట్ మామూలుగా 4 టైమ్స్ అయిందంటే ఎన్ని టైమ్స్ అయింది, 4 టైమ్స్ అయింది. అదే ఎన్ని సంవత్సరాల్లో 4 టైమ్స్ అవుతుంది అంటున్నాడు. ఈ క్వశ్చన్కి మీరు ఎక్కడ చూడండి, అసలు మీరు బుక్లోనే కాదు ఎక్కడ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఏడైనా చూసుకోండి, ఎక్కడ దొరకని షార్ట్ కట్ చెప్తాను, నీట్గా వినండి. 5 సెకండ్స్ కూడా పట్టదండి దీనికి ఆన్సర్ చేయడానికి, నీట్గా వినండి. ఇప్పుడు ప్రిన్సిపల్ తెలుసా నీకు, తెలీదు. ప్రిన్సిపల్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందని చెప్పానండి, ఆల్రెడీ 100% ఉందని చెప్పా. ప్రిన్సిపల్ ఎప్పుడు 100% ఉంటుంది. ఎన్ని టైమ్స్ అంటున్నాడు, 4 టైమ్స్ అంటున్నాడు. 4 టైమ్స్ అంటే 100ని మనము ఇంటూ 4 చేస్తే ఎంత అవుతుందండి, మనకి 400% వస్తుంది. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఎంతో తెలియదు కాబట్టి ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, 100% ఉంటుంది. ఎన్ని టైమ్స్ అయిందంట, 4 టైమ్స్ అయింది. అంటే ఎంత అయింది, 400%, 400 అయింది. ఇప్పుడు 100 ఉండేది 400 అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి, 300%.
ఇప్పుడు మనకి 100 ఉండేది ఇంటూ 4 చేస్తే ఎంత అయింది? టోటల్ అమౌంట్ 400% అయింది. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 300% వచ్చింది. టైమింగ్ కావాలంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 300% డివైడెడ్ బై 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? 25%. 25 టేబుల్లో 300 ఎన్ని టైమ్స్ పోతుందంటే 12 టైమ్స్ పోతుంది. కాబట్టి ఎన్ని ఇయర్స్కి వస్తుంది? 12 ఇయర్స్కి వస్తుందండి. మళ్ళీ చెప్తున్నా వినండి. 25 టేబుల్లో 300 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 25 4 జా 100, 25 4 జా 100, 25 4 జా 100, 4 + 4 + 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 12 టైమ్స్ పోతుంది. కాబట్టి 12 ఇయర్స్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నా, చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు ఎక్కడ ఏ బుక్ అయినా ఎత్తుక్కోండి, ఈ విధంగా షార్ట్ కట్ ఎక్కడ దొరకదండి మీకు. నీట్గా వినండి చెప్తున్నాను. ఇప్పుడు ఇన్ హౌ మెనీ ఇయర్స్, సంవత్సరాలు కనుక్కోమంటున్నాడు. కొంత అమౌంట్ 4 టైమ్స్ అయిందంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 1 ఇయర్కి 25%. ఆ కొంత అమౌంట్ ప్రిన్సిపల్ నీకు తెలుసా? స్టార్టింగ్లో తెలీదు. ఎంత అది? 100%. నేను ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్లో కూడా చెప్పాను, ప్రిన్సిపల్ ఆల్వేస్ 100% ఉంటుందని చెప్పి. 100% ఉందండి ప్రిన్సిపల్. దాన్ని ఎన్ని టైమ్స్ అయింది? 4 టైమ్స్ అయింది. కాబట్టి ఇంటూ 4 చేసిన అంటే ఎంత అయింది? 400% అయింది. అంటే టోటల్ అమౌంట్ 400%. అంటే మనకి ఇంట్రెస్ట్ మాత్రమే ఎంత వచ్చింది మనకి? 300%. 100 ఉండేది 400 అయిందంటే ఇంట్రెస్ట్ 300 కదా కలుపుకొని అయిండేది. కాబట్టి ఇంట్రెస్ట్ 300%. ఓవరాల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 300%. 1 ఇయర్కి ఇంట్రెస్ట్, ఓవరాల్ ఇంట్రెస్ట్ బై 1 ఇయర్ ఇంట్రెస్ట్ వేయాలండి. 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత మనకి? 25%. కాబట్టి 25 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 12 ఇయర్స్. 12 టైమ్స్ పోతుంది కాబట్టి 12 ఇయర్స్. ఎందుకంటే 1 ఇయర్కి 25% వచ్చింది అనుకోండి, మనకి టోటల్గా 300% ఎన్ని ఇయర్స్కి వస్తుంది? 12 ఇయర్స్కి వస్తుంది. కాబట్టి దీనికి షార్ట్ కట్ ఏదైనా ఉందంటే ఇదేనండి బెస్ట్ షార్ట్ కట్. ఎవరికైనా అర్థమయ్యే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఈ షార్ట్ కట్ ఉంటుందండి. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీలో క్లాసెస్ కానీ ఫిజికల్ కానీ ది బెస్ట్గా ఇస్తారు అని 100కి 100% మీకు నమ్మకం ఉంటే మా వీడియో క్లాసెస్ చూడండి. శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీలో కోచింగ్, ఎగ్జామ్ కోచింగ్ ఏ విధంగా ఇస్తాం, ఫిజికల్ కోచింగ్ ఏ విధంగా ఉంటుంది, ఫుడ్ పరంగా కానీ ఏదైనా సరేలే నీకు ది బెస్ట్ ఇవ్వడంలో ఈ ఏపీలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అంటే శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీ. అది నేను చెప్పడం కాదు, మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. మీకు ఏ దాంట్లో అయినా ది బెస్ట్ పర్ఫార్మెన్స్, ది బెస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. నా టార్గెట్ పిల్లవాడు ఖచ్చితంగా శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీకి రావడం అంటూ జరిగితే 100కు 100% వాడు ఉద్యోగంతోనే బయటికి వెళ్ళాలి. మరిన్ని వీడియోస్ కావాలంటే శ్రీ అయ్యప్ప డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎక్కడైనా చదువుతున్నా, ఎక్కడైనా ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు కూడా 100కు 100% ఎగ్జామ్ పాస్ అయ్యే విధంగానే కోచింగ్ వీడియో రూపంలోనే క్లాసెస్ యూట్యూబ్లోనే ప్రతిరోజు అందించడం జరుగుతుందండి. కాబట్టి సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. కాబట్టి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ వాల్యుబుల్ ఏదైతే క్లాసెస్ ఉన్నాయో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలియజేయండి. మీకు ఓన్లీ ఫ్రీ క్లాసులు యూట్యూబ్లోనే దొరుకుతాయి. ప్రతి చాప్టర్ని కవర్ చేయడం జరుగుతుంది. ప్రతి చాప్టర్లోనూ ఇంపార్టెంట్ మోడల్స్ ఖచ్చితంగా షార్ట్కట్ రూపంలోనే డైలీ ఎవ్రీడే వీడియోలు చేస్తామండి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.